రెవెన్యూ అధికారుల నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. తాను 2017లో అమర్ సొసైటీలో ఒక నివాసాన్ని కొనుగోలు చేశానన్నారు. అయితే తాను కొనుగోలు చేసినప్పుడు ఆ భూమి ఎఫ్టీఎల్లో ఉందన్న సంగతి తెలియదన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో తన బిల్డింగ్ ఉంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు తిరుపతి రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమా, కొద్దిసేపటి క్రితం అటు దుర్గం చెరువు పరిసర ప్రాంతాలకు సంబంధించిన కాలనీ వాసులకు సంబంధించి వీళ్ళంతా ఎఫ్టీఎల్ నిర్మించారంటూ ఇటు స్థానిక రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయడంతో ఇట్లా దీనికి సంబంధించి కూడా స్థానికులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కూడా స్పందించడం జరిగింది. తాను గతంలో ఈ అమర్ సంబంధించిన సొసైటీలో భూమి కొన్నాను, తను పక్క ప్రత్యేకతతో కొనుగోలు చేసినట్టుగా చెప్పిన నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతానికి ఆయన వివరణ ఇవ్వడం కూడా జరిగింది. సంబంధించి ఆ కాలనీ వాసులు మనతో ఉన్నారు. నిజంగా దుర్గం చెరువు సంబంధించిన ఎఫ్టీఎల్ లో కాలనీ పరిసర ప్రాంతాలు ఉన్నాయా లేదా ఏజెంట్ తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, నిన్న రెవెన్యూ అధికారులకు సంబంధించి కూడా నోటీసులు జారీ చేసింది. ఎందుకు వాస్తవానికి దుర్గం చెరువు ఎఫ్టీఎల్ లో మీ కాలనీలు ఉన్నాయా ఏంటి? ఇది అసలు ఎఫ్టీఎల్లో అమర్ కోఆపరేటివ్ సొసైటీ రాదండి. సో అసలు అది అప్లికబులే కాదు. ఆ పాయింట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. అండ్ నెంబర్ 2, ఇది వచ్చేసి మనకు 1995 మాకు హుడా లేఅవుట్ అయిందండి. 1995 ఇది హుడా లేఅవుట్ అయింది. పర్మిట్ నెంబర్ క్లియర్ గా ఉంది. ఓకే, దాని ప్రకారమే ఈ సొసైటీ అనేది ఫామ్ అయింది. అమర్ కోఆపరేటివ్ సొసైటీ అనేది దాదాపు 150 ప్లాట్లు ఉన్నాయి. దీని కింద అమర్ కోఆపరేటివ్ సొసైటీ హుడా లేఅవుట్ ఇచ్చిన అప్రూవల్. అండ్ మనకు కూడా చేస్తే శాస్త్రీయంగా ఇప్పుడు మన పాత చూస్తే కూడా ట్యాంక్ ఉంది చూడండి. మనకి ఇప్పుడు వెనకటి ఏంటంటే ట్యాంక్ కడితేనే మనకు పర్మిషన్లు వచ్చేది, ఇది లేఅవుట్ పర్మిషన్స్. అది ట్యాంక్ కూడా ఉంది. ఓకే, దాంతో పాటుగా ఈ ఎఫ్టీఎల్లో అప్పుడు ఎఫ్టీఎల్ అనేది అసలు తప్పది. ఈ నెక్స్ట్ ఇది 2000 అప్పటి నుంచి 1995 తర్వాత దాని తర్వాత జిహెచ్ఎంసీ పర్మిషన్స్ తీసుకొని ఓకే వెరీ క్లియర్ గా ట్యాక్సులు కట్టుకుంటూ లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్న పరిస్థితి ఇక్కడ. అప్పటి నుంచి ఇల్లు కట్టుకుంటే ఇది ఒక 2010లో వీళ్ళు ఎఫ్టీఎల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకరోజు వర్షం ఎక్కువ పడినందుకు వచ్చి ఏదో ఆ రోజు సిటీ అంతా వర్షం పడింది. ఆగస్టులో పడింది ఒకసారి 2010లో. అది చూసుకుంటూ వచ్చి వీళ్ళు ఇది ఎఫ్టీఎల్ అని చెప్పేసి దీన్ని ఎఫ్టీఎల్ కిందకి వస్తుంది, వాటర్ దాదాకు వస్తున్నాయి అని చెప్పేసి ఎఫ్టీఎల్ కిందని వీళ్ళు చేశారు. అది సైంటిఫిక్ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది కరెక్ట్ కాదు అనేది సబ్సిక్వెంట్ గా మనకి ఎప్పుడైతే మేము వచ్చినప్పుడు కూడా జిహెచ్ఎంసీ మళ్ళీ ఒకటి 2022లో కమిటీ ఫామ్ చేసిందండి. 2022లో కమిటీ ఫామ్ చేసినప్పుడు వెరీ క్లియర్ గా చీఫ్ సిటీ ప్లానర్, జాయింట్ కలెక్టర్ రంగారెడ్డి, ఎస్సీ ఇరిగేషన్, డైరెక్టర్ ప్లానింగ్ హెచ్ఎండిఏ, ఎస్సీ లేక్స్ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక హైకమర్ పవిటీ ఒకటి చేశారు. అందులో వీళ్ళు క్లియర్ గా వచ్చిందంటే 2 సార్లు వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. చూసినారు, ఇక్కడ వచ్చి విజిట్ చేసిండ్రు, అసలు వాస్తవ పరిస్థితులు ఏమున్నాయి ఇక్కడ, వీళ్ళు ఎప్పుడు పర్మిషన్లు తీసుకున్నారు, వీళ్ళు ఎప్పుడు ఇల్లు కట్టుకున్నారు, దాని తర్వాత అసలు లేకుకి ఎంత ఎత్తులో ఉన్నారు వీళ్ళు. ఓకే, వీళ్ళకు లేక్ లో ఇప్పుడు ఏమైనా బండి ఎంత ఉంది, వీళ్ళు ఎవరి రిపోర్ట్ క్లియర్ గా అన్ని మెన్షన్ అయినా బండి ఎన్ని మీటర్స్ ఉంది, ఒకవేళ ఇది సిక్కం ల్యాండ్ కిందకి వస్తుందా, ఇవన్నీ వెరిఫికేషన్ జరిగినాయి. వాళ్ళు క్లియర్ గా ఏంటంటే ఇది 1959 నుంచి మనకు పట్టా ల్యాండ్. ఇది ఎప్పటి నుంచో పట్టా ల్యాండ్. ఇది పట్టా ల్యాండ్ లో ఇది వ్యవసాయం చేసిన ఒకప్పుడు, ఎందుకంటే 1959 ఆ టైంలో ఇది వ్యవసాయం చేసిన భూమి. ఇది వ్యవసాయం, ఇది ఎప్పుడు కూడా లేక్ కింద లేదు, ఏ రోజు కూడా లేక్ కింద లేదు. ఇది వ్యవసాయం చేసిన భూమిని ఇది హుడా లేఅవుట్ కింద మనకు అప్రూవల్ జరిగింది. అప్రూవల్ జరిగిన తర్వాత మనం సబ్సిక్వెంట్ ఇల్లు కట్టుకోవడం జరిగింది. అయితే ఇది ఇప్పుడు వీళ్ళు వచ్చేసి సడన్ గా వీళ్ళు కొత్త చట్టం, వాల్టా చట్టం అని పట్టుకొచ్చి దాని కింద 30 రోజుల్లో ఖాళీ చేయడం అనేది ఇది చాలా దురదృష్టకరం. అసలు ఇట్లాంటిది ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అవడంతోనే చాలా డెవలప్మెంట్ యాంగిల్ లో పోతాం, పాజిటివ్ గా పోతాం అనుకున్నాము. బట్ ఈ రకంగా ఏంటంటే కొత్తగా ఒకటి భయాందోళనకు చేసేసి అందరినీ జేసీబీలు వచ్చినాయని భయాందోళన చేసి చాలా మంది ముస్లింలు ఎల్డర్ పీపుల్ ఉన్నారు, అందరినీ దగ్గర పెట్టుకుని ఇది ఒకటి ఆరోగ్యాలు మంచిగా లేకుండా వీళ్ళు వచ్చేసి ఏంటంటే ఇదేదో నోటీస్ ఇచ్చినాము వెళ్ళిపోండి అనేది అసలు శాస్త్రీయంగా కరెక్టే కాదు. అది రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళకి దయచేసి మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నామండి, రండి, వాస్తవ పరిస్థితులు చూడండి. మీకు ఏమైనా డిస్కషన్ కు రావాలంటే మేము వచ్చేందుకు రెడీగా ఉన్నాం. మీరు ఎక్కడికి పిలిచినా మేము ఎక్కడికి మా దగ్గర నుంచి మేమందరం వచ్చి కలుస్తాం మిమ్మల్ని, మా ఎవిడెన్సెస్, పేపర్ వర్క్ అంతా చూపిస్తాము. ఎందుకంటే ఇది ఎవరో ఒక్క ఆఫీసరో లేకుంటే ఒక్క డిపార్ట్మెంట్ లో ఇచ్చింది కాదు, అన్ని ఆఫీసెస్ ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అందరు ఎవాల్యుయేట్ చేసి క్లియర్ గా రిపోర్ట్ ఇచ్చింది. ఇది అందరు వెరీ క్లియర్ గా అన్ని చూసినాకనే ఎగ్జామిన్ చేసినాక ఇచ్చిన రిపోర్టు. ఇందులో చాలా క్లియర్ గా వాళ్ళు ఏంటంటే 2022లో ఫామ్ అయిన రిపోర్ట్ లో కూడా వాళ్ళు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏంటంటే మీరు ఊరికే లెటర్స్ అని ఎఫ్ అని అట్లాంటివన్నీ రాయకండి. ఇది క్లియర్ గా ఇది వీళ్ళు కష్టపడి వీళ్ళు మన
మన ట్యాక్సులు కట్టి చేసుకున్నదే ఇది. సో వీళ్ళకి మీరు ఎటువంటి చేయకండి అని చెప్పి వాళ్ళు కూడా రికమెండ్ చేశారు. మళ్ళీ సడన్ గా గవర్నమెంట్ చేంజ్ అవడం ఇట్లాంటిది రావడం అంతా ఇది జరిగింది. మనకి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మీరు ఇప్పుడు వాస్తవ పరిస్థితులు చూస్తే ఇప్పుడు ఇది బండేరియా అండి. ఇది లేక్ ఇక్కడ ఉంటే లేక్ ఇంత బండేరియా ఉంది, ఇది ఇన్ని మీటర్స్ బండేరియా ఉంది. ఈ బండేరియా తర్వాత ఈ అమర్ కోఆపరేటివ్ సొసైటీ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ నెంబర్ 2 ఇది ఎస్టీపీస్ కూడా, ఇది మన నాలకు సంబంధించిన ఎస్టీపీ కూడా ఇక్కడ మనకి 3 ఎకరాల్లో ఉంది ఎంట్రన్స్ లో. మీరు అక్కడ చూడొచ్చు సీవేజ్ బోర్డు మనకు ఒకటి, దీనికి మనం 3 ఎకరాలు కేటాయించడం జరిగింది. అప్పుడు ఇది లేఅవుట్ ఫామ్ అయినప్పుడు కూడా దీనికి 3 ఎకరాల్లో దీనికి లేవేజ్ దీనికి సీవేజ్ ఉంది. ఆ సీవేజ్ లో కూడా ఇక్కడ ఎటువంటి నాలకు సంబంధించిన కూడా ప్రతి డ్రైనేజ్ ఏమైనా ఉంటే కూడా అక్కడ పోయినాక క్లియర్ అయినాకనే అటుపోతుంది. ఇంకా హైదరాబాద్ లో ఇంకా వేరే ఏరియాస్ లో ఇంత క్లియర్ గా నీట్ గా ఉందో లేదో తెలియదు, నాకు తెలియదు, కానీ కామెంట్ చేయదలుచుకోలే. కానీ మా ఏరియాకి సంబంధించి మాత్రం క్లియర్ గా సీవేజ్ ప్లాంట్ ఉంది. ఇంత పక్కాగా మీ దగ్గర వివరాలు ఉన్నప్పుడు ఏ ప్రాతిపదికన రెవెన్యూ అధికారులు మీకు నోటీసులు జారీ చేశారు ఏంటి? అదే సార్ మేము అనేది అదే ఏంటంటే ఇప్పుడు మేము కన్ఫ్యూజన్ లో కూడా అదే. ఇప్పుడు ఇది FTL అనేది స్టార్ట్ అయింది 2010 ఆ టైంలో వీళ్ళు ఏ ప్రోటోకాల్స్ ప్రకారం చేసినారో తెలియదు. అది కూడా ఇంతవరకు గైడ్ లైన్స్ కూడా ఎక్కడ పబ్లిక్ డొమైన్ లో కానీ ఎక్కడ కూడా గైడ్ లైన్స్ ఎడ చేశారు. ఇప్పుడు ఇవి ఇల్లు కన్స్ట్రక్షన్ అనేది 1995 నుంచి కన్స్ట్రక్షన్ అయ్యి 2000 లో కొంతమంది పర్మిషన్ ఇచ్చుకుంటూ దాన్ని ప్రొసీడింగ్స్ కాపీ తెచ్చుకుంటూ ప్లాన్ కాపీ తెచ్చుకుంటూ ఉంటున్న ఈ కాలనీకి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కూడా ఉంటున్నారు, ఆ తిరుపతి రెడ్డి. ఆయనకు సంబంధించి కూడా స్పందించారు, ఆయన దృష్టికి మీరు తీసుకెళ్లారు. ఆయన మీకు నైబర్ గా ఉన్నారు కాబట్టి ఈ విషయానికి సంబంధించి మాట్లాడారు, ఏం చెప్పారు? నేను మాట్లాడదాం అనుకుంటున్నా దాని మీద. ఇప్పుడు సీఎం వాళ్ళ బ్రదర్ ఇల్లు ఇక్కడ ఉన్నందుకు మీడియాలో ఇది పెద్ద ఫోకస్ అయింది. అందరూ ఛాలెంజ్ చేస్తున్నారు. ఎవరికి టెక్నికాలిటీస్ తెలియకుండా ఇక్కడ ఇల్లుంది కూలగొడతారా, ఆయన ఇల్లు కూలగొడతారా, ఇది కాదు అడిగేది. ప్రస్తుతానికైతే ఈ ఘటనకి సంబంధించి కూడా కొంత స్థానికులు తమ కొన్నేళ్లుగా ఉంటున్నాము, అన్ని శాఖలకు సంబంధించిన పర్మిషన్లు కూడా తీసుకోవడం జరిగింది. ఏ పద్ధతిలో ఏ బేసిక్ లో రెవెన్యూ అధికారులు తమకు నోటీసులు జారీ చేశారు, ఇందుకు సంబంధించి కూడా కొంత మేము దీనికి సంబంధించి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నాము. ఏ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ విధంగా నోటీస్ చేయడం కరెక్ట్ కాదు. ఇట్లా తాము కొంత నోటీసులు జారీ చేయడంతో కూడా ఆందోళనకి గురైన పరిస్థితులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే అధికారుల నోటీసులతో ఒక్కసారిగా ఈ కాలనీ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన నివాసాల్లో ఉండే వాళ్ళంతా కూడా బయటకు వచ్చి ఆందోళన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే తాము ఎక్కడ దుర్గం చెరువుకు సంబంధించిన FTL లో నిర్మాణం చేపట్టలేదు. అందుకు సంబంధించి గతంలో ఎక్కడైతే FTL సంబంధించి కావచ్చు, బఫర్ జోన్ సంబంధించిన నిర్మించిన తర్వాత అన్ని శాఖల పర్మిషన్ తీసుకుని తాము పక్క ఇల్లు నిర్మించినట్టుగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం రెవెన్యూ అధికారుల నోటికి సంబంధించి కొంత అశాస్త్రీయంగా ఉందంటూ స్థానికులు చెప్తున్న నేపథ్యంలో వారు ఈ విషయం సంబంధించి ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అనేది కూడా మనమైతే చూడాల్సి ఉంటుంది. సుమా, థ్యాంక్ యూ కిరణ్.